మనందరం కూడా విశ్లేషించుకోవాలి. మనం ఎక్కడున్నాం, మనం ఎక్కడికి వెళ్ళాలి. ఈరోజు కొన్ని వివరాలు మా టీచర్లతో నేను పంచుకోదలుచుకున్నా. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 27,000 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 24 లక్షల మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. అదే ప్రైవేట్లో 11,000 పాఠశాలలు ఉన్నాయి. 34 లక్షల మంది పిల్లలు ఈరోజు ప్రైవేట్ పాఠశాలలలో చదువుకుంటున్నారు. దీనికి కారణం అయితే నేనై ఉండాలి, లేకపోతే మీరై ఉండాలి. మన ఇద్దరం ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేము. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ప్రభుత్వంగా మీకు సరైన వసతులు, వెసులుబాటు, పిల్లలకు నమ్మకం, విశ్వాసం కల్పించే పని నా ప్రభుత్వం చేయకపోయినా ఉండాలి. ఒకవేళ అవన్నీ చేసిన అమలు చేయడంలో మీ వైపు నుంచి కొంత ఆలస్యమైన అయి ఉండాలి. ప్రైవేట్ స్కూళ్ళలో నేను ఈ వేదిక నుంచి గతంలో మాట్లాడితే కూడా నన్ను విమర్శలు చేశారు. మా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే టీచర్లు బీఎస్సీ, బీఎడ్, ఎంఎడ్ చదువుకున్న వాళ్ళు, ఎంఏలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రైవేట్ స్కూళ్ళలో ఎంతమంది అన్ని చదువులు చదువుకున్న వాళ్ళు ఉన్నారయా? ప్రైవేట్ స్కూల్స్ కంటే మా గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు చాలా విద్యాధికులు అని నేను అంటే ప్రైవేట్ స్కూళ్ళని అవమానించిందని చెప్పి కొంతమంది విమర్శించారు. నేను అవమానించలే, పోల్చి చెప్పిన. ఈరోజు కూడా నేను సూచన ఒక్కటే, ప్రైవేట్ స్కూల్స్ కంటే మా గవర్నమెంట్ స్కూల్లో ఉన్న టీచర్లు అత్యధికంగా విద్యాధికులు, బాగా చదువుకున్న వాళ్ళు, సమాజం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు. ఏ గ్రామీణ ప్రాంతం నుంచి వాళ్ళు వచ్చిండ్రో అదే గ్రామీణ ప్రాంతాలలో ఈరోజు వాళ్ళు టీచర్లుగా పనిచేస్తున్నారు. సామాజిక బాధ్యత గుర్తెరిగిన వాళ్ళు. మరి వాళ్ళు సరైన విధంగా పేదలకు విద్య నేర్పాలి అని అంటే ప్రభుత్వం కూడా వాళ్ళకు కావలసిన కనీస మౌలిక వసతులను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. టీచర్లకు జీతాలు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదు. స్కూళ్ళు ఊడవడానికి ఆయ ఉండాలి, గంట కొట్టడానికి అటెండర్ ఉండాలి, బాత్రూమ్లు గడగడానికి అవసరమైన మనుషులు ఉండాలి. టీచర్లదే ఆ బాధ్యత అన్నట్టు ఊడ్చే బాధ్యత టీచర్దే, గంట కొట్టే బాధ్యత టీచర్దే, బాత్రూమ్లు గడిగే బాధ్యత టీచర్దే అనే విధానం ఇది మంచిదా? హైలీ క్వాలిఫైడ్ ఎనర్జెటిక్ ఎనర్జీని మనం వీటికి వాడడం ద్వారా టీచర్లు నిజంగా చదువులు చెప్పేదానికంటే ఈ పనులు చూసుకున్న వరకే సగం సమయం అయిపోతుంది. అందుకే నేను రాగానే అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద స్పష్టంగా నిర్ణయం తీసుకొని మీకు ప్రతి సంవత్సరం 130 కోట్లు అదనంగా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి స్కూళ్ళు ఊడవడానికి, తూడవడానికి, ఈ కార్యక్రమాలు చేయడానికి నేను నిధులు మంజూరు చేసిన. Subscribe us and press the bell icon for more interesting updates.